హాయ్! వెల్కమ్ టు మన ఛానల్‌కి ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. ఈరోజు వచ్చేసిందయితే మనమైతే ఒక ముఖ్యమైన విషయం అయితే మాట్లాడుకుందాం. ముఖ్యమైన విషయమే నా నా వరకైతే ముఖ్యమైన విషయం అండి. అది 10 సంవత్సరాల తర్వాత అనుకోని ఇప్పుడు నా కళ్ళ ముందుకొచ్చిందంటే అది మరి ముఖ్యమైన విషయమే కదా! అదొక కలగా మిగిలిపోయిందేమో అనుకున్నాను. కానీ అది కలగన్నానేమో కల రూపంలో మిగిలిపోయింది. ఇంకా అది మన దగ్గరికి రాదు అనేసి అనుకున్నాను. కానీ ఈ విధంగా నా దగ్గర వస్తది. ఈ మస్కట్ వచ్చినాక ఈ విధంగా నా దగ్గర వస్తది అనేసి అయితే నేను ఊహించలేదు. కానీ దాన్ని చూసినప్పుడు అమ్మో! చెప్పుకోలేనంత ఆనందం అండి. చాలా అంటే చాలా ఆనందం వేసింది నాకు ఆ వస్తువుని చూసి. ఒక 10 సంవత్సరాల కిందట మా వారిని అడిగాను. పలాందా నేను తీసుకోవాలండి, పలాందంటే నాకిష్టం. నేను కూడా ఒకసారి చూసుకుంటాను తీసుకొని అంటేను సరే చూద్దాంలే అన్నారు గానీ, ఇంకా అతను పట్టించుకోలేదు. ఇంక నేను పట్టించుకోలేదు. అనడమైతే అన్నాను, చెప్పడం అయితే చెప్పాను అతనితోని. సరే అనగానే ఇంక నేను ఇంకా దాని మీద అయితే ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదండి. అప్పుడే తీసుకుందాం నడువు అంటే ఇంట్రెస్ట్ చూపించేదాన్నేమో. ఇంక అప్పుడు అతను సరేలే అనగానే ఇంకా దాని మీద ఇంక పట్టించుకోలేదు. అప్పుడు చాలా సార్లు నేనైతే షాప్‌కెళ్ళాను. ఆ షాప్‌కి ఏ షాప్ అంటారా? గోల్డ్ షాప్‌కండి. చాలా సార్లు బోలెడు వస్తువులు తీసుకున్నాము ఎళ్లి. కానీ ఇంకా దాని మీద అయితే ఇంక దృష్టి పెట్టలేదండి. ఇంక వదిలేసాను. సరే ఈ మస్కట్ అయితే వచ్చాను నేను. మస్కట్ 2023లో అయితే వచ్చాను ఇక్కడికి. వచ్చినాకైతే 2023 దాటేసింది. 24లోకి వచ్చేసాము. ఇప్పుడైతే గిఫ్ట్ అయితే నా ముందుకొచ్చేసిందండి. మీదకి కాదు ముందుకి. దాన్ని చూసినప్పుడు ఇంక అసలు మరి ఎంతగా ఆనందించానంటే అంతలాగా ఆనందపడిపోయానంటే నా ఆనందానికి అది అంతు పొంతు లేకుండా అయిపోయిందన్నమాట. అంటే 10 సంవత్సరాల కిందట అనుకున్నాను. అది ఇంకా మా వారు గుర్తుపెట్టుకుని ఆ వస్తువు అయితే నాకు తెచ్చిచ్చారండి. అతనికైతే థ్యాంక్ యూ సో మచ్. అదేంటన్నది మీకు చూపెడతాను. ఇదే అండి. ఏంటిది? ముక్కు రింగ్ అండి. రింగ్ ముక్కు పొడగమాట రింగ్. నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. ఒకప్పుడైతే నేను తీసుకోవాలి, పెట్టుకోవాలి అన్న చాలా ఆశపడ్డాను. కానీ అతను ఎప్పుడైతే సర్లే చూద్దాము అంటే ఇంకా నేను ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టడం మానేసాను. పైగా రాళ్ళతో ఉన్నాయంటే చాలా ఇష్టమండి. చాలా అంటే చాలా ఇష్టం. రాళ్ళదే మా వారు నాకైతే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఒమాన్‌లో బెస్ట్ గిఫ్ట్ నాకు మా వారి నుండి వచ్చింది. అలా వచ్చేసి ఒక్కగానొక టైంలో మా అక్కగారు కూడా నాకు రాడ్‌తో ఉన్నది ముక్కు పొడకైతే చేయించారండి. సేమ్ ఇదే సైజులో. కానీ ఒకరోజు పెట్టుకొని ఎందుకు అనేసి ఇంక మళ్ళీ తీసేసానండి. ఎందుకో పెట్టుకోవాలనిపించలేదు. ఇంక మానేసాను. అది ఉండి కూడా ఇప్పుడు దాకా పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు 20 సంవత్సరాల పైనుండి పెట్టుకున్నానండి ఇది నేను. ఇది తీయాలంటే కొంచెం ఏంటో ఇబ్బందిగా అనిపిస్తది. ఎందుకంటే ఇది ఎప్పటినుండో నాతో పాటు ఇది కూడా జర్నీ అలాగే చేస్తుంది. ఇంతవరకు ఇప్పుడు మార్చలేదు కదా! దీన్ని ఎలా మార్చను అనేసి ఒక ఆలోచన ఉండిపోయి మార్చలేదండి. ఇంకా ఆమె ఇచ్చింది కూడా పక్కెట్టేసాను. అలాగే ఈ విధంగా నేను ఊహించాను. కానీ ఇంక వదిలేసుకున్న వస్తువు అయితే మళ్ళీ నా ముంగటకైతే వచ్చేసింది. దీన్ని చూసినాక ఆనందం వేసిందండి. మళ్ళీ ఓ పక్కనే అబ్బా! ఇది మార్చేయాలా, ఇది ఎప్పటి నుండో నాతో ఉంది. నా కష్టంలో కష్టం, నా ఆనందంలో ఆనందం ఇది. దీన్ని ఎలా మార్చేయాలి అబ్బా అనేసి కొద్ది ఆలోచన అయితే వచ్చింది. కానీ మా వారు గుర్తుపెట్టుకుని 10 సంవత్సరాల తర్వాత ఇది ఇచ్చారంటే మరి అతను గుర్తుపెట్టుకుని ఈ విధంగా నాకు ఈ వస్తువు తెచ్చిచ్చారు. నేను రింగ్ అని అన్నాను కానీ రాళ్ళని కూడా అనలేదు. రాళ్ళతో ఉన్నది తెచ్చిచ్చారండి. దీనికైతే నేను వెల కట్టలేనమాట. వెల కట్టలేని వస్తువు ఇది నాకు. చాలా బెస్ట్ గిఫ్ట్ ఇది నాకు ఒమాన్‌లో, మస్కట్‌లో. ఎంతమందికి ఈ విధంగా అయ్యే అనుకుని వదిలేసుకున్నయి కూడా మన ముంగటకొస్తాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటదండి అసలు చెప్పలేం కదా! ఎంత ఆనందం అంటే చెప్పలేము. అంత ఆనందం అయితే నాకు ఈ రింగ్ చూడగానే వచ్చిందండి. నాకులాగే ఇంకెంతమందికి అదే సెంటిమెంట్ కింద ఇలాగ ఫీల్ అవుతున్నారో ఇంకెంతమంది ఉన్నారు ఇలాగ చిన్న వస్తువులో ముక్కుపొడుగు అవని, ఒక రింగ్ అవని, ఏదవని కూడా ఇలాగ సెంటిమెంట్ కింద ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించారు, ప్రేమించారు. అలాగే ఇంకను కూడా మీరు ఆదరించి ఇప్పటికే చాలా మటుకు మీరు అయితే చాలా సపోర్ట్ అయితే నా ఛానల్‌కి అయితే చేస్తున్నారు. అలాగే మీరు ఇంకను కూడా మన ఛానల్‌కి అయితే సపోర్ట్ చేయండి. మీ ప్రేమ, ఆదరణ మన ఛానల్ పైన అలాగే ఉంచండి. అలాగే మీరు లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి చూసే అవకాశం అయితే కలుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మన ఈ ముక్కుపుడక వీడియో ఎలాగుందన్నది కామెంట్ చేయండి. బాయ్ అండి.